మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఒక ఆదిపురుషుడు అనుకోవచ్చు జాదవ్ గారు. ఆయనతోని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళు ఆయన ప్రేరణ లేకుండా ఎవరు కూడా లేరని నేను భావిస్తాను. ఆయన సమాజంలో సోషలిస్ట్గా గుర్తింపబడ్డాడు. రామ్మనోహర్ లోహియాకు అతి సన్నిహితుడు, ప్రభావితుడైనటువంటి వ్యక్తి. లోహియా అంటే ఆయనకి ఇంకా ఎవరు లేరు. లోహియా పేరు వచ్చిందంటే ప్రపంచాన్నే మర్చిపోయేటువంటి ఒక మానసిక తత్వం ఆయనకు ఉండింది. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన్ని ఏ విధంగా ఉద్యమాలు ఎవరైనా చేయాలి అనుకున్నప్పుడు, ఉద్యమం యొక్క రీతిని తెలుసుకోవాలన్నప్పుడు జాదవ్ను చూడవలసిందే. ఆయనకు ఎంతమంది ఉద్యమంలో వస్తున్నారో, ఎంత కమిట్మెంట్ ఉన్నది, ఎటువంటి పరిజ్ఞానం ఉన్నది, అవి ఏవి చూసే అవసరం లేదు ఆయనకు. ఆయనను చూస్తే ఆయనకు ఉద్యమం ప్రేరణ వచ్చేది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆయన యొక్క దృష్టి ఉండేది. ఇటువంటి యొక్క బేసిక్ థింగ్స్ మానవీయ కోణంలో చూస్తే కానీ, సామాజిక కోణంలో చూస్తే కానీ ఆయన మెండుగా ఉండే. ఆయన ఎక్కువ ప్రభావితుడైన సోషలిస్టు రామ్మనోహర్ లోహియాతో ప్రభావితుడైండు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ గదరు, యాదగిరి గారు వీరంతా ఇక్కడ ఎదురుగానే హాల్ ఉంటుండే. ఇక్కడ మీటింగ్లు ఎక్కువ అయ్యేటి. చాలా సంఘటన జాదవ్కి ఏమిటిదంటే సంఘటన. ఎప్పుడైనా మీటింగ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయాలి, ఉద్యమం చేయాలి, ప్రజావాణి వినిపించాలి, కంపల్షన్స్ ఎదుటి వ్యక్తి నుంచి తీసుకోవాలి. ఇది ఆయన ఉద్యమ లక్షణాలు. ఈయన తెలంగాణ గురించి ఏమిటిది, నిర్మాణం ఎట్లా కావాలి, ఏం కావాలి అనే ఆలోచన నేను అనుకుంటుంటే ఒక లోపం ఉంటుండే ఆయన దగ్గర. నిర్మాణం అయితే సరిపోయాయి, ఎవరన్నా ఏమన్నా చేసుకుంటారు, వచ్చేవాళ్ళు సరి చూసుకుంటారు. నేనేమనేవాడిని, ఒక అర్హత యోగ్యత మంచి వాళ్ళ చేతుల్లోకి పోవాలి కదా తెలంగాణ అంటే. అది చూస్తే మనకి తెలంగాణ ఇప్పుడు తొందరగా రాదు. అది ఉద్యమాలన్నీ చేయాలి, తెలంగాణ ఏర్పడాలి. అది ఎవరి చేతిలోకి పోయినా కానీ సమాజం వాళ్ళని దురుస్తు చేసుకుంటుంది, మంచి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేటట్టు సమాజం చూసుకుంటుంది. ఆ భాగాన్ని సమాజానికి వదిలిపెడదాం మనం అని అనేవాడు. అది నాకు సంపూర్ణంగా ఇష్టం లేకుండా ఉండే. ఇప్పుడు చూస్తే అది నా అనుమానం సరి అయిందే అనిపించింది. నిర్మాణం అయితే అయింది, అది ఎక్కడెక్కడో తిరుగుతున్నది. మేము అనుకున్నట్టుగా తెలంగాణ మాత్రం అట్లా తిరగడం లేదు, అట్లా కావడం లేదు. అది ఒక లోపం జరిగిందని ఇప్పటికీ నా భావన. అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఆర్థిక వనరులు ఎట్లా చేస్తూ ఉండే. ఒక ఉద్యమాలు చేసేవాళ్ళు చూడవలసినటువంటివి, డబ్బులు మొదలు పెట్టుకొని ఉద్యమాలు చేయాలంటే కాని పని. ఆయన ఎప్పుడు కూడా డబ్బును సెకండరీగా చూసేవాడు. ఎక్కడ సంఘటన ఉంటే అక్కడ డబ్బులు ఉత్పత్తి వాటంతలా వేయేటి. ఆ విధంగా మేము ఒక సందర్భంలో ఆ డబ్బు లోపం పెట్టేటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి పోతే అనూహ్యమైన, అంటే మాకు అవసరానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చిండు ఆయన. ఇస్తే ఆయన బాగా కోపమైంది. ఏమిటిది, ఈ విధంగా నువ్వు ఎక్కువ డబ్బు ఇస్తున్నావు, అది కుదరని, మాకు ఎంత అవసరం అనేది అడుగుతుంది చూస్తుండే అనేది నాకు అక్కడ అర్థమైంది. సో ఆయన యొక్క మంచి లక్షణాలు అవన్నీ చూసుకుంటూ పోతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అవి ఏవి కూడా అమల్లోకి రాక లోపాలు ఏర్పడి అవన్నీ రివర్స్ అవుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. అప్పుడు నిర్మాణం అయ్యేటప్పుడు అర్హతల యోగ్యులను తీసుకొచ్చి వాళ్ళ చేతిలో అప్పచెప్పే విధానంగా ఉద్యమాలు రావాలని నేను మొదటి నుంచి అనేవాడిని. అంత దూరం మనం ప్రయాణం చేయలేము, ఉద్యమం వచ్చిన తర్వాత ప్రజలు చూసుకుంటారు అని అనేవాడు. సో ఆ విధంగా సంఘటన నిర్మాణం చేసేందుకు ఆయన ఏ విధంగా పాల్పడి తెలంగాణ తీసుకొచ్చిండో, ఆ తర్వాత ఏ విధంగా అయితే రూపాంతరాలు చెందుతున్నాయో, దీనికి మనం అందరం కూడా ఈ ఆయన ఐడియాలజీ ప్రకారంగా తెలంగాణ ఎట్లా రావాలనుకున్నాడో ఆ ప్రకారంగా మళ్ళీ మనం ఒక ఉద్యమ రూపం చేయాలి. ఆ విధంగా మార్పు తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఊహించిన విధంగా మనం పోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ మిత్రులందరూ కూడా ఆ పని చేయాలి, ఒక సంఘటన ఏర్పడాలి. ఆ విధంగా చేస్తారని నేను మిత్రులను కోరుతున్నాను. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటిదంటే, జాదవ్ గారిది యొక్క విగ్రహం, స్టాచ్యూ ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచన కొందరు మిత్రులకు వచ్చింది. ఈ రాజు కూడా ఒకసారి కేశవరావు ఏర్పాటు చేస్తాను, కేశవరావు చెప్పిన నేను, అంటే కేశవ్ ఆయన బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఒక స్థలాన్ని చూడండి, అక్కడ స్థలాన్ని చూసి మీకు సమ్మతమైన స్థలం అనిపించినట్టయితే మిగతా ఏర్పాట్లన్నీ నేను చేస్తానని ఆయన ప్రామిస్ చేసిండు.
రాజుకు చెప్పిండు కూడా. సో మీరందరూ ఒక కమిటీ వేసుకొని ఒక స్థలాన్ని ఒక నిర్ధారణ చేసి అది కనుక కేశవరావుకు చెప్తే అది చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. కాబట్టి దీని మీద ఒక సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అది ఏర్పాటు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను.